శరణార్థులు ప్రపంచ దేశాలను వేధిస్తున్న సమస్య. ప్రత్యేకించి ఐరోపా దేశాలను ఈ సమస్య వణికిస్తోంది. విదేశాల నుంచి అక్రమంగా వచ్చే శరణార్థులతో తమకు ఉపాధి కరువైందని, జీవన ప్రమాణాలు పూర్తిగా మారిపోయాయని యూరోపియన్ దేశాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శరణార్థులను అడ్డుకునేందుకు పలు దేశాలు రకరకాల వ్యూహాలను పన్నుతున్నాయి. అలాగే బ్రిటన్ కూడా వివాదాస్పదమైన చట్టాన్ని తీసుకొచ్చింది. తమ దేశంలోకి అక్రమంగా చొరబడిన వారిని తన్ని తరిమేసేందుకు సిద్ధమైంది. ఇన్నాళ్లు పార్లమెంట్లో ఆ బిల్ పెండింగ్లో ఉంది. మరోవైపు కన్జర్వేటివ్ పార్టీకి ప్రజా ఆదరణ రోజురోజుకు తగ్గుతోంది. ప్రజల భావోద్వేగాలను క్యాష్ చేసుకుని పార్టీ ప్రతిష్టను, తన పరువును అమాంతం పెంచేందుకు రిషి సునక్ కీలకమైన ఎత్తుగడ వేశారు. వలస చట్టాన్ని పార్లమెంట్లో ఆమోదింపు చేసుకున్నారు. దీంతో కన్జర్వేటివ్ పార్టీకి రిషి సునక్ కు కలిసొస్తుందా? ఇక వలసలకు బ్రిటన్ అడ్డుకట్ట వేయగలదా? వాట్ ది స్టోరీ? బ్రిటన్ ప్రతిపాదించిన వివాదాస్పద బిల్లు ఏంటి? బ్రిటన్ కు అక్రమంగా వెళ్తే ఆఫ్రికాకు వెళ్లినట్టేనా? రువాండా బిల్లుతో రిషి సునక్ లక్ మారుతోందా? యునైటెడ్ కింగ్డమ్ లో రోజురోజుకు ప్రజాదరణను ప్రధానమంత్రి రిషి సునక్ కోల్పోతున్నారు. ఇలాంటి తరుణంలో అతిపెద్ద విజయం రిషి సాధించారు. ఎట్టకేలకు వివాదాస్పద రువాండా బిల్లును బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదించింది. ఈ చట్టం ప్రతిపాదించినప్పటి నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేకించి యూకేలోని శరణార్థులను బహిష్కరించడానికి ఈ బిల్లు అనుమతిస్తుంది. అంటే శరణార్థులను తూర్పు మధ్య ఆఫ్రికా దేశం రువాండాకు పంపనుంది. ఈ చట్టాన్ని తాజాగా బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదించింది. ఇక బ్రిటన్ కింగ్ చార్లెస్ III సంతకం చేసి ఆమోదిస్తే ఈ చట్టం అమల్లోకి వస్తుంది. అసలు రువాండా బిల్ అంటే ఏంటి? ఈ బిల్లు ఎందుకు వివాదాస్పదమవుతుంది? ఈ చట్టం ఎలా పనిచేస్తుంది? నిజంగా రాజకీయంగా రిషి సునక్ కు ఈ బిల్లు లబ్ధి చేకూరుస్తుందా అన్న చర్చ అంతర్జాతీయంగా మొదలైంది. రువాండా బిల్లు ఎలాంటిదో తెలుసుకోవాలంటే ముందు ఓ దిష్టిబొమ్మ కథ తెలుసుకోవాలి. సాధారణంగా పంట పొలాల్లో గడ్డితో తయారు చేసిన మనిషి ఆకారంలోని బొమ్మను పెడతారు. ఈ దిష్టిబొమ్మతో ప్రయోజనమేమిటి అంటే పంటలను కాకులు తినకుండా భయపెట్టడానికి. అది నిజంగానే మనిషిని కాకులు భావిస్తాయన్నది నమ్మకం. అంటే దిష్టిబొమ్మ ప్రమాదకరమని కాకులు దూరంగా ఉంటాయి. అంటే పొలంలోకి పక్షులు రాకుండా దిష్టిబొమ్మ అడ్డుకుంటుందన్నమాట. సరిగ్గా చెప్పాలంటే దిష్టిబొమ్మ లాంటిదే యూకే ప్రతిపాదించిన రువాండా బిల్లు. కాకులను దిష్టిబొమ్మ అడ్డుకున్నట్టు యూకే అనే పొలంలోకి శరణార్థులు రాకుండా రువాండా బిల్లు అడ్డుకుంటుందన్నమాట. అసలు రువాండా బిల్లు ఎలా పనిచేస్తుంది అంటే వలసదారులను బహిష్కరించేందుకు రువాండా బిల్లు అనుమతిస్తుంది. అయితే వలసదారులందరినీ ఈ బిల్లు బహిష్కరించదు. సురక్షితమైన దేశం నుంచి వచ్చిన వ్యక్తులను మాత్రమే. ఉదాహరణకు ఫ్రాన్స్ నుంచి శరణార్థులు చిన్న పడవల్లో ఇంగ్లీష్ ఛానల్ను దాటి యూకేలో ప్రవేశిస్తారు. ఇలాంటి వారందరినీ రువాండాకు యూకే ప్రభుత్వం తరలించనుంది. ఫ్రాన్స్ నుంచి అక్రమంగా వచ్చే వలసదారులను అడ్డుకునేందుకే రువాండా ప్లాన్ ను యూకే అమలు చేస్తుంది. ఇలాంటి వారు యూకేలో ఎంతమంది ఉన్నారు అంటే 52,000 మంది ఉన్నట్టు తాజా నివేదికలు చెబుతున్నాయి. అక్రమ వలసదారులను కోర్టుల్లో ఎలాంటి విచారణ లేకుండానే రువాండాకు పంపే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అక్రమంగా యూకేలోకి ప్రవేశించిన వారు బ్రిటిష్ కోర్టుల మెట్లెక్కేవారు తమకు ఆశ్రయం కల్పించాలని న్యాయస్థానాలను అడిగే అవకాశమూ ఉండేది. కానీ శరణార్థి వద్ద ఉన్న అన్ని రకాల ధృవీకరణ పత్రాలు ఉన్నా రువాండా బిల్లు విచారణకు అనుమతించదు. నేరుగా రువాండాకు తరలించేందుకు అవకాశం ఇస్తుంది. అంటే అక్రమంగా యూకేలోకి చొరబడిన శరణార్థులను రువాండాకు తరలించి లండన్ చేతులు దులుపుకుంటుందన్నమాట. సింపుల్ గా చెప్పాలంటే చట్టవిరుద్ధంగా బ్రిటన్లోకి ప్రవేశించిన ప్రతి ఒక్కరిని తరిమి కొడతారు. ఎలాంటి విచారణలు ఉండవు, మినహాయింపులు అంతకన్నా ఉండవు. ఇక్కడే ఒకసారి ఆలోచించండి. 52,000 మంది అంటే మామూలు విషయం కాదు. ఎందరో శరణార్థులను రౌండప్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో వారికి ఎలాంటి హాని కలగకుండా వారిని విమానాల్లో రువాండాకు తరలించడం అత్యంత సవాల్తో కూడిన విషయమే. పైగా వైద్యపరంగా వారు ఆరోగ్యంగా ఉన్నారని నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు వలసదారులకు ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయవాదుల నుంచి కూడా చట్టపరమైన సవాళ్లను ఏకకాలంలో ఎదుర్కొనాల్సి ఉంటుంది. అయితే యూకే 52,000 మంది శరణార్థులను రువాండాకు తరలించడం సాధ్యమేనా అంటే మనం కొన్ని గణాంకాలను పరిశీలించాల్సి ఉంటుంది. ఏడాదిలోగా గరిష్టంగా 15,000 మందిని రువాండాకు పంపాలని బ్రిటన్ ప్లాన్ వేసింది. కానీ అంతమందిని పంపడం వ్యయ ప్రయాసలకు సంబంధించిన అంశం. ఎలా అనుకున్నా అక్రమంగా వచ్చిన శరణార్థులందరినీ రువాండాకు తరలించాలంటే కనీసం 3 ఏళ్లు పడుతుంది. ఆ 52,000 మంది శరణార్థులు ప్రస్తుతం బ్రిటన్లోనే ఉన్నారు. మరోవైపు శరణార్థుల తాకిడి పెరుగుతోంది. గతేడాది 30,000 మంది ఇంగ్లీష్ ఛానల్ దాటుకుని అక్రమంగా యూకేలో ప్రవేశించారు. అంటే మొత్తం 82,000 మంది శరణార్థులు ఉన్నారన్నమాట. మరో రకంగా చెప్పాలంటే రిషి సునక్ సర్కార్ ప్రతిపాదించిన రువాండా ప్లాన్ వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు.
అసలు శరణార్థులను అడ్డుకోవాలంటే ఏం చేయాలి? నిజంగా యూకే శరణార్థులను అడ్డుకోవాలనుకుంటే ఇంగ్లీష్ ఛానల్ను మూసేస్తే శరణార్థుల రాక ఆగిపోతుంది. అక్రమ ఇమిగ్రేషన్ల సమస్యకు పరిష్కారమూ లభిస్తుంది. నిజానికి అక్రమ శరణార్థులను ఆఫ్రికన్ దేశానికి పంపడమే బ్రిటన్ ఉద్దేశం కాదు, యూకేలోకి ప్రవేశించిన వారిని భయపెట్టడమే. అంటే బ్రిటన్ ప్రధాని రిషి సునక్ రువాండా బిల్లును దిష్టిబొమ్మలా ఉపయోగించుకుంటున్నారన్నమాట. ఇప్పటికే ఈ విషయంలో రిషి సునక్ దూకుడుతో ఉన్నారు. శరణార్థులను రువాండాకు తరలించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రిషి స్పష్టం చేశారు. 10 నుంచి 12 వారాల్లో తొలి ఫ్లైట్ వెళ్తుందని కూడా వెల్లడించారు. తాము అనుకున్న దానికంటే ఆలస్యం అవుతున్నట్టు వివరించారు. కానీ రువాండా విషయంలో స్పష్టంగా ఉన్నామని, ప్రాసెసింగ్ కు సమయం పడుతోందని రుషి స్పష్టం చేశారు. అంటే జులైలో శరణార్థులను యూకే రువాండాకు తరలిస్తోందన్నమాట. ఇంకా కొన్ని నెలల సమయం ఉందని స్పష్టమవుతోంది. దీని ప్రభావం అప్పుడే మొదలైపోయింది. తాము ఇక్కడికి రాకముందు ఇలాంటి బిల్లు ఉందని తెలిస్తే బ్రిటన్ కు వచ్చేవాళ్లం కాదని శరణార్థులు వాపోతున్నారు. ఇప్పుడు తమను రువాండాకు పంపితే ఇక జన్మలో ఇక్కడికి రాలేమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్రిటన్ ఆశ్రయం కోరేవారు ఈ దేశానికి రావద్దని పలువురు శరణార్థులు సూచిస్తున్నారు. రువాండా బిల్లు ప్రభావం మొదలైనట్లు స్పష్టంగా తెలుస్తోంది. అంటే శరణార్థుల రాకను రిషి సునక్ తగ్గించే అవకాశం ఉంది. జులైలో తొలి విమానం రువాండాకు వెళ్లే వరకు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది కూడా చూడాల్సి ఉంటుంది. కానీ ప్రధాని రిషి సునక్ మాత్రం కొంత విజయం సాధించినట్టు కనిపిస్తున్నారు. బ్రిటన్ రాజకీయ యుద్ధంలో రిషి గెలిచారు. ఈ ఇమిగ్రేషన్ చట్టాన్ని రిషి సునక్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎన్నికల ముందు రువాండా బిల్లు ఆమోదం పొందింది. ప్రస్తుతం బ్రిటన్లో రిషి సునక్ కు ప్రజాదరణ అంతగా లేదని అందరికీ తెలిసిన విషయమే. వచ్చే ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ ఓడిపోవడం ఖాయం. అయితే బ్రిటన్ నుంచి రువాండాకు ఒక విమానంలోనైనా శరణార్థులను తరలిస్తే మాత్రం కన్జర్వేటివ్ పార్టీ గేమ్ చేంజర్ గా మారుతుంది. అంటే రిషి పార్టీ మళ్లీ ఓట్ల యుద్ధంలో ముందుకు దూసుకొచ్చే అవకాశం స్పష్టంగా ఉంటుంది. అన్నింటికంటే రాజకీయాలకు ప్రజల భావోద్వేగాలు, సందేశాలే అత్యంత కీలకమైనవి. అవే ఓట్లుగా మారతాయి. సునక్ కొత్త ఎన్నికల జిమ్మిక్కుగా రువాండా ప్లాన్ ను ఎంచుకున్నారు. అయితే ఈ కథలో మరో కోణం కూడా ఉంది. శరణార్థులకు ఆశ్రయం కల్పిస్తున్న రువాండా ఎలాంటి ప్రయోజనాలను పొందుతుంది? శరణార్థులకు ఆశ్రయం ఇవ్వడంతో రువాండా కోట్ల డాలర్లను పొందుతుంది. ఇప్పటికే 29 కోట్ల డాలర్లను రువాండా ప్రభుత్వానికి అందాయి. మరో 10 కోట్ల డాలర్లను త్వరలో బ్రిటన్ ఇవ్వనుంది. అదనంగా ప్రతి వలసదారుకు 20,000 డాలర్లను రువాండా పొందనుంది. అంటే కేవలం 300 మందికి 12 కోట్ల డాలర్లను అందుకుంది. రువాండా బిల్లు చెల్లింపుల వివరాలను వెల్లడించడానికి రిషి సునక్ కార్యాలయం నిరాకరించింది. కానీ ఈ బిల్లుతో ఖచ్చితంగా రువాండా లక్ మారుతుంది. బహుశా అందుకు బ్రిటన్ పన్ను చెల్లింపుదారులకు కృతజ్ఞతలు చెప్పాలి. ఈ కథలో ఆఫ్రికన్ దేశం మాత్రమే నిజమైన విజేత అవుతోంది.